ఈ దేశ ప్రధానికి ఎందుకు ఓటేస్తున్నారు? బీజేపీకి ఓటేయమని ఎందుకు తిరుగుతున్నారు? ఇప్పుడు రాజ్యాంగం ప్రమాదాలు ఉంది. 2000 సంవత్సరంలోనే వాజ్పేయి ఒక కమిటీ వేయడం జరిగింది. రాజ్యాంగాన్ని పునఃపరిశీలించండి అని ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఆ కమిటీల ఆధారంగానే భారత రాజ్యాంగాన్ని మార్చేసేయాలని కుట్ర జరుగుతుంది. ఇవాళ బీజేపీ సొంత రాష్ట్రంలో, బీజేపీ పరిపాలించేటువంటి సొంత రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ ఈ దేశాన్ని పరిపాలించే దేశ ప్రధాని వారణాసిలో ఇలా స్వచ్ఛ భారత్ ఉంటుంది, గంజాయి ఉంటుంది, డ్రగ్స్ ఉంటుంది, మద్య వ్యవస్థ విచ్చలవిరిగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ నిమ్ముకు నిలెత్తినట్టు ఉంటారు. వాళ్ళు పోలీసు డ్రెస్ కన్నా వాళ్ళు నామాలు పెట్టుకొని భజన చేసే ఎక్కువ ఉంటుంది. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో. కానీ దేశ ప్రధాని దేశానికి గొప్పలు చెప్తున్నాడు. ఈ దేశ ప్రధాని ఈయన ఆదాని అంబానీ బతకడం కోసం ఆదాని అంబానీలు వేల లక్షల కోట్లు ఇలా వాళ్ళ సంపాదన కోసం దేశ ప్రధాని వాళ్ళిద్దరికి మాత్రమే పనిచేస్తున్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ నిన్న నామినేషన్ వేసే సందర్భంలో అడుగడుగున పోలీసులు సుమారుగా నా వెంట ఉన్నది 30 మంది అడ్వకేట్ల సాక్షిగా నేను నామినేషన్ చేయడం జరిగింది. ఒక సామాన్యుడు, ఒక వరంగల్ జిల్లా నుంచి పుట్టినటువంటి వ్యక్తి, ఒక మారుమూల ప్రాంతం నుంచి పోయిన వ్యక్తి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ భారతదేశంలో ఇవాళ పౌరుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ దేశ ప్రధాని మీద పోటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ అడుగడుగున పోలీసుల తానికల పేరుతోని ఇబ్బందులకు గురి చేసేటువంటి నేపథ్యం ఉంది. వీళ్ళందరూ చాలామంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, పోలీసు బలగాలతోనే కూడా అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఇక్కడనే దేశ ప్రధాని కూడా పోటీ చేసేటువంటి దేశ ప్రధాని కూడా ఇక్కడే 14వ తారీఖు నామినేషన్ ఇస్తున్నాడు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 14వ తారీఖు నామినేషన్ వేసేటువంటి ఇదే ప్లేస్లో ఇలా భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉందన్నటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, భారత రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్రలు చేస్తున్నారు. ఒకవేళ బీజేపీ కలిస్తే ఇది చివరి ఎన్నికలు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ డబ్బులకు అమ్ముడు పోకుండా, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా ఇవాళ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దేశ ప్రధాని మీద పోటీ చేసి నామినేషన్ వేయడం జరిగింది. అందుకే సాక్ష్యమే ఇక్కడ ఉన్నటువంటి ఈ అందరూ. ఇవాళ దేశ ప్రధాని ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇవాళ దేశ ప్రధాని మరొకసారి గెలిస్తే రాజ్యాంగం ప్రమాదాలు ఉంటుంది. ఇలా చాలా వరకు ఇలా భజనలు చేస్తూ ఇలా మోసం చేస్తున్నటువంటి వాళ్ళ గుండె మీద చెయ్యేసుకొని ఎంతవరకు జాతిని తాకట్టు పెడుతున్నారో గుర్తుపెట్టుకోండి. మీరు మాకు ఓటేయకున్నా పర్లేదు, ఏం చేయకపోయినా పర్లేదు, నిజాలు తెలుసుకోవాలి. ఓటర్లారా నిజాలు తెలుసుకోండి, నా వేదన తెలుసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం నా నామినేషన్ సంబంధించి వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్స్, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ సాక్షిగా నా నామినేషన్ పత్రం, నేను ట్రెజరర్కి ఇచ్చినటువంటి అకౌంట్ డీటెయిల్స్, నాకు ఇచ్చినటువంటి ట్రెజరర్ ఇచ్చినటువంటి ఫామ్, ఇక్కడ ఉన్నటువంటి నామినేషన్ సంబంధించినటువంటి 1కి 20 సార్లు చెక్ చేసేటువంటి పోలీస్ సిబ్బంది, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకోసం నామినేషన్ వేసినటువంటి అనేకమైన ఆంక్షలు, ప్రశ్నలు. ఒకవేళ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారంటే నీకు శివకు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, వాళ్ళ కాళ్ళట శివ నామ్ క్యా, శివ పీత నామ్ క్యా, ఇలా ఉన్నటువంటి నా తండ్రి గురించి, నా తల్లిదండ్రుల గురించి, నా ఇంట్ల గురించి ఇక్కడ ఉన్నటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. వారణాసిలో దేశ ప్రధాని మీద పోటీ చేసే నేపథ్యంలో ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఇలా దేశం నీ వైపు చూస్తుంది. ఇలా నీకు ఎందుకు భయం మోడీ? ఇలా దేశం నీ వైపు చూస్తుంది, ఎందుకు నీకు అంత భయం మోడీ? సుమారుగా 100 నుంచి 150 మంది పోలీసులు ఇలా అక్కడ వారణాసిలో ఎవరు నామినేషన్ వేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం, ఎవరైనా వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళను దగ్గర కూడా రానియకుండా పోలీసులు వెంటనే తీసుకుపోయి జీబులలో తీసుకుపోయేటువంటి ప్రయత్నం. ఇలా మీడియా అక్కడ లేకుండా, మీడియా ప్రచారం చేయకుండా మీడియాను సుమారుగా చాలా దూరం, సుమారుగా 1/2 కిలోమీటర్ దూరం నుంచి మీడియాను కూడా దగ్గర రాలేనటువంటి పరిస్థితి. అక్కడ అడ్వకేట్లు మాత్రమే నాకు నిలబడ్డారు. ఎందుకోసం అంటే అంబేద్కర్ సాక్షిగా నీతి నిజాయితీగా ఉన్నాను కాబట్టి నా గురించి తెలుసుకున్నారు. సుమారుగా వీళ్ళందరూ హైకోర్టు అడ్వకేట్లు వీళ్ళందరూ నా వెంట నిలబడ్డారు. రాజ్యాంగానికి విరుద్ధంగా, ఇలా ఎలక్షన్ రూల్స్కి విరుద్ధంగా వారణాసిలో ఉన్నటువంటి పరిస్థితి ఉందని వాళ్ళందరూ ఎక్కడి నుంచో, ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిండు, ఒక రాష్ట్రం నుంచి వచ్చిండు, దేశ ప్రధాని మీద పోటీ చేస్తున్నానని వీళ్ళందరూ కూడా నా వెంట నిలబడ్డారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చేస్తున్నాను. కానీ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఎవడికి భజనలు చేస్తున్నారు, ఎవడి అస్తిత్వం కోసం భజనలు చేస్తున్నారు, ఎవడి బొమ్మ పెట్టుకొని గెలవాలనుకుంటున్నారు, ఈ రాజ్యాంగాన్ని మార్చేసే ప్రయత్నం చేసే బీజేపీకి ఎందుకు భజనలు చేస్తున్నారు, డోర్ టు డోర్ ఎందుకు తిరుగుతున్నారు? ఇలా ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం.